హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మరుమాంగలి ధారణ ఈ పదం ఎక్కువగా వింటున్నాం రీసెంట్గా. రీమ్యారేజ్ అంటున్నారు. నిజంగా మళ్ళీ ఇలా రీమ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుందంటారా? మీరేమంటారు? మరుమాంగళ్య ధారణ అనేది మనకు మామూలుగా పురాణాల నుంచే ఉందండి, మరుమాంగళ్య కాన్సెప్ట్ అనేది. అయితే ఎక్కువ మంది మరుమాంగళ్య ధారణలో తెలియని విషయం ఏమిటంటే, చాలామందికి పెళ్ళైన తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది, మరికొంతమందికి పెళ్ళైన తర్వాత ఉన్నది కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అన్ని కష్టాలే. దానికి కారణం ఏంటి అంటే, మనం బాగా డెప్త్గా ఆలోచిస్తే వాళ్ళు పెళ్ళి చేసుకున్న డేట్ ఒక ఇంపార్టెంట్. కానీ ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, పెళ్ళైన తర్వాత మా అబ్బాయి లైఫ్లో ఈ నెగిటివ్ జరిగింది, కలిసి రాలేదు, దీనికి పెళ్లి చేసుకున్న అమ్మాయే కారణం అని అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి కారణం కాదండి, మీరు చేసుకున్న మ్యారేజ్ డేట్ కారణం. ఎప్పుడైతే మీరు చేసుకున్న మ్యారేజ్ డేట్లో నెగిటివ్ డేట్స్ ఉంటాయో 100% ఇటువంటి వ్యక్తులు మరుమాంగళ్య ధారణ చేసుకోవడం ద్వారా వాళ్ళ ప్రొఫెషనల్లో చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కడ చూయించుకున్నా కూడా ఈ కాన్సెప్ట్ మీరు చెప్పరు, ఎవరు చెప్పరు. మీరు ఇక్కడ జాతకం చూయించుకున్నా, టెంపుల్ల చుట్టూ తిరిగినా, స్వామీజీల చుట్టూ తిరిగినా ఒక్కసారి మీ మ్యారేజ్ డేట్ ఏంటని అడగరండి. ఎప్పుడైతే మ్యారేజ్ డేట్ మనకు ఒకసారి తెలుసుకొని, ఏంటి మా డేట్ ఎలా ఉంది, మ్యారేజ్ తర్వాత మా లైఫ్ ఎలా ఉంది కనుక మీరు అనాలిసిస్ చేస్తే మీ లైఫ్ అంతా డెప్త్ ఆ మ్యారేజ్ డేట్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కానీ మ్యారేజ్ డేట్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంకో డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, అదే మ్యారేజ్ డేట్. కాబట్టి ఇద్దరికీ అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే ఎవరు చేసుకోవాలి ఈ మరుమాంగళ్య ధారణ అనేది? 4వ నంబర్ సిరీస్లో పెళ్ళైన వాళ్ళు, 7వ నంబర్ సిరీస్లో పెళ్ళైన వాళ్ళు, 8వ నంబర్ సిరీస్లో పెళ్ళైన వాళ్ళు, 5వ నంబర్ సిరీస్లో పెళ్ళైన వాళ్ళు. ఇవి చాలా 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 నెగిటివ్ ప్యాటర్న్ నంబర్స్ ఇన్ మ్యారేజ్ లైఫ్. 4వ నంబర్ అంటే ఏంటి? రాహు. అంటే ఏ వ్యక్తి మ్యారేజ్ డేట్ అయినా 4 కానీ 13 కానీ 22 కానీ 31 ఉంటే ఇవన్నీ 4 నంబర్ సిరీస్లోకి వస్తాయి. 4, 13, 22, 31. 13 నంబర్ చూడండి, 13వ నంబర్. 13వ నంబర్ అనేది మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే హోటల్స్లలో కానీ, అదేవిధంగా టాప్ విల్లాస్లో కానివ్వండి, 12 తర్వాత 14 నంబర్ వస్తుంది, కానీ 13 నంబర్ పెట్టుకోరండి. రీజన్ ఏంటి అంటే, వాళ్ళు 13 నంబర్ని చాలా నెగిటివ్గా చూస్తారు. మీరు ప్రపంచవ్యాప్తంగా జరిగే చెడు సంఘటనలు ఏవైనా గమనించండి. ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి, ట్రైన్ యాక్సిడెంట్లు కానివ్వండి, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సునామీలు, బాంబ్ బ్లాస్టింగ్స్, ఇవన్నీ చూడండి ఈ 4వ నంబర్ సిరీస్లోనే జరుగుతాయి. కారణం ఏమిటంటే 4 నంబర్ ఎక్కువగా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ డేట్లలో పెళ్ళైన వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే అన్లక్కీ డేట్లలో మ్యారేజ్ అయిన వాళ్ళు 5 రకాల సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా ఆర్థిక సమస్యలు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఉద్యోగ సమస్యలనండి, అంటే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, వ్యాపారంలో సమస్యలు కానివ్వండి, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. మ్యారేజ్ తర్వాత తరచుగా మీరు అనారోగ్యం పాలవుతున్నారంటే మెయిన్ మీ మ్యారేజ్ డేట్ చూడండి. సంతాన సమస్యలు చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్ళైన తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అనుభవిస్తున్న సమస్య సంతానలేమి సమస్య. ఇంకోటి ఏంటి అంటే మనీ ప్రాబ్లం అండి. ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో సక్సెస్ అవుతున్నప్పటికీ మనీ పరంగా ఇంకా సక్సెస్ కావడం లేదు. మీకు ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, వైవాహిక సమస్యలున్నా, అదేవిధంగా కెరియర్ పరంగా ఇష్యూస్ ఉన్నా, సంతాన సమస్యలున్నా, వీటన్నింటికీ కారణం మీ మ్యారేజ్ డేటే. కానీ ఇది మీకు తెలుసుకోరు. సార్, చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఏవైతున్నాయో, ఆర్థికంగా కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు ఇంట్లో ఏదో దోషం ఉంది అనుకుంటారు తప్ప మ్యారేజ్ డేట్ గురించి చాలామందికి స్ట్రైక్ అవ్వదు. ఓకే, వేర్ ఈజ్ ద ప్రాబ్లం? సో మ్యారేజ్ డేట్ అయితే చాలామంది దానిలోనే ఫాల్ట్ ఉందని చాలామందికి తెలియదు సార్. అయితే మ్యారేజ్ డేట్లు ఇటువంటి డేట్లో చేసుకోకూడదు. ముందుగా 4 నంబర్ సిరీస్, రాహు అంటే 4, 13, 22, 31 తేదీలు. ఇంకోటి 8 నంబర్ సిరీస్ అండి. 8 అంటే శని. అంటే 8, 17, 26 చాలా చాలా ప్రమాదకరమైన తేదీలు. అసలు ఏం జరుగుతుంది ఈ డేట్లో మ్యారేజ్ అయితే? మీరు చూడండి, 8వ నంబర్ తేదీలో గనక మ్యారేజ్ అయిన వాళ్ళని గనక మీరు గమనిస్తే వీళ్ళకు
లైఫ్ చాలా స్లోగా సక్సెస్ అనేది ఉంటుందండి. పెళ్ళి తర్వాత చాలా స్లోగా సక్సెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు పుడితే 2 అమ్మాయిలైనా పుడతారు, పుడితే 2 అబ్బాయిలైనా పుడతారు. నేను చాలా నా క్లయింట్స్లలో నేను గమనించాను, 2 కాంబినేషన్లో పుడతారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పుడతారు. కానీ పర్సనల్ లైఫ్ మాత్రం చాలా స్లోగా డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా 7 నంబర్ సిరీస్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు 7, 16, 25 తేదీలలో పెళ్ళైతే ఏం జరుగుతుంది అనేది. 7వ నంబర్ దేనికి సంబంధించింది? కేతువుకి సంబంధించింది. కేతు అంటే ఏంటి? మనకు కంప్లీట్ బాడీ తీసుకుంటే రాహు అనేది హెడ్కి సంబంధించింది, కేతువు లోయర్ బాడీకి సంబంధించింది. అంటే కేతువుకి హెడ్ లేదు కాబట్టి ఇటువంటి లైఫ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. మీరు చాలా వరకు మనం పెళ్ళిళ్ళలో గమనిస్తుంటాము, పెళ్ళికి వచ్చే బంధువులు యాక్సిడెంట్లో చనిపోయారు, పెళ్లి మండపంలో అమ్మాయి చనిపోయింది, అబ్బాయి చనిపోయాడు, పెళ్లి మండపంలో ఏదో ఒక అగ్ని ప్రమాదం జరిగింది, ఇటువంటివన్నీ చూస్తుంటాం చూడండి. ఈ కాన్సెప్ట్స్ అంతా 7వ నంబర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పెళ్ళికి 7వ నంబర్ కూడా అంత మంచిది కాదు. గతంలో విడాకులు, సమస్యలు, గొడవలు వస్తున్నాయంటే అది 7వ నంబర్ సిరీస్లో ఎక్కువగా ఉంటుంది. చాలామంది పెళ్ళైన తర్వాత సంతానం ఉంటుంది కానీ పిల్లలు పుట్టి చనిపోతుంటారు. ఇటువంటివంతా 7వ నంబర్లోనే జరుగుతుంది. అలాగే కొంతమందికి పుట్టినా కూడా డెఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి కొంతమందికి. ఇంకోటి ఏంటంటే 5వ నంబర్ అండి. 5వ నంబర్ మెర్క్యూరీ అంటే బుధుడు అంటేనే నపుంసక గ్రహం. ఎటువంటి ఈ నంబర్ కాంబినేషన్లో మ్యారేజ్ అయితే, 5వ నంబర్ సిరీస్లో మ్యారేజ్ అయితే, అంటే ఎనీ మంత్ 5, 14, 23 తేదీలలో కనుక మ్యారేజ్ అయితే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొఫెషనల్ పరంగా దూరంగా ఉండాల్సైనా ఉంటుంది, లేకపోతే ఇద్దరు కావాలని గొడవపడి దూరంగా ఉండే అవకాశాలైనా ఉంటాయి. అంటే 4, 7, 8 కంటే కూడాను ఇదే అంతగా నెగిటివ్ ఎఫెక్ట్ చూపకపోవచ్చు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాత్రం దూరాన్ని మాత్రం పెంచుతుంది. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చింది, సరే ఒకవేళ మాకు ఈ డేట్లలో మ్యారేజ్ అయింది, మేము ఏం చేసుకోవాలి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అయిందని మీరు ఇబ్బంది పడవద్దు. మన జీవితంలోకి ఒక సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కారం కంపల్సరీ సృష్టిలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే 4, 13, 22, 31 తేదీలలో మ్యారేజ్ అయిందో, అదేవిధంగా 8, 17, 26, 7, 16, 25, 5, 14, 23 తేదీలలో మ్యారేజ్ అయి ఉంటుందో ఇటువంటి వ్యక్తులకు మరుమాంగళ్య ధారణ అనేది ఒక వరం లాంటిదండి. మరుమాంగళ్య ధారణ అంటే రీమ్యారేజ్. మనకు సాంప్రదాయంలో కూడా ఉందండి, మ్యారేజ్లో ఏదైనా దోషం ఉన్నప్పుడు మళ్ళీ మాంగళ్యాన్ని మారుస్తారు, అంటే తాళిని మారుస్తారు. ఇది సంవత్సరంలో మనకు 3 డేట్లు మాత్రమే వస్తాయండి. ఈ 3 డేట్లు అవే 1 కోడ్. 1 కోడ్ స్పెషల్ ఏంటి అంటే డేట్, మంత్, ఇయర్ ఇవన్నీ కూడితే ఒకటి వచ్చేది. 2025 సంవత్సరంలో రాబోతుంది 1 కోడ్. 2025 సంవత్సరంలో ఎప్పుడు రాబోతుంది అంటే సెప్టెంబర్ 1, 10, 19 తేదీలలో రాబోతుంది. ఎవరైనా సరే 2025లో రీమ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ డేట్లలో గనక మీరు మ్యారేజ్ చేసుకోవాలని సంకల్పించుకుంటే 100% మీకు చాలా బాగా కలిసి వస్తుంది. దీనికి చాలా రూల్స్ ఉంటాయండి. 41 డేస్ భార్యాభర్తలు రూల్స్ ఫాలో కావాలి. తర్వాత ఎలా ప్రాసెస్ కావాలి అనేది న్యూమరాలజీ ద్వారా మీ మ్యారేజ్ డేట్ చెక్ చేసుకొని తెలుసుకోగలిగితే 100% చాలా బాగా కలిసి వస్తుంది. చాలామంది తల్లిదండ్రుల పిల్లలు కెరియర్లో సెటిల్ కారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ సరిగా ఉండదు. సో తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది పిల్లల్ని. పేరెంట్స్ మ్యారేజ్ డేటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు రీమ్యారేజ్ కనుక చేసుకోగలిగితే 100% మీ పిల్లలు చాలా టాప్ స్థాయిలో ఉంటారు. మీ వంశాభివృద్ధికి కూడా మీ మ్యారేజ్ డేట్ చాలా తోడ్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కాబట్టి మరుమాంగళ్య ధారణ అనేది కూడా మీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని అందుకోవడానికి ఉపయోగపడే ఒక చక్కటి మార్గం. మీ జీవితంలో అన్ని రకాల సమస్యలకి ఒకే ఒక పరిష్కారం మరుమాంగళ్య ధారణ. ఈ మరుమాంగళ్య ధారణ కేవలం తిరుపతిలో మాత్రమే చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. సరే, హిందువులైతే తిరుపతిలో చేసుకుంటారు, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కడ చేసుకుంటారని అడుగుతారు.
మీ సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు చేసుకోవచ్చు. వీటి మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ చేయండి, నేను దాన్ని మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సార్ వై తిరుపతి, ఎనీ స్పెసిఫిక్ రీజన్ అక్కడే తిరుపతిలో? తిరుపతిలోనే ఎందుకు చేసుకోవాలంటే తిరుపతిలో 365 డేస్ మ్యారేజెస్ జరుగుతుంటాయి, నిత్య కళ్యాణం పచ్చతోరణం. కాబట్టి తిరుపతికి ఆరా లెవెల్స్ చాలా ఎక్కువ అండి. కాబట్టి వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది మీరు అక్కడ మ్యారేజ్ చేసుకోగలిగితే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మరుమాంగళ్య ధారణ గురించి మీ అనాలిసిస్ అందించినందుకు. సో హోప్ఫుల్లీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విడాకుల సైడ్ వెళ్లకుండా సో ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంటే అంత చాలా బాగుంటుంది. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి.